శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. అధిక మాసాలు మనం సాధారణంగా పురుషోత్తమ మాసం అని పిలుస్తుంటాం. పురుషోత్తమ మాసం అనే పేరు ఎలా వచ్చింది, దీనికి ఏదైనా కథ ఉందా అనే విషయాన్ని పరిశీలిస్తే, పురాణాల ప్రకారం చూసినట్లయితే ప్రతి నెలకి ఒక అధిదేవత ఉంటారు. అధిక మాసానికి ఎవరు అధిపతి లేరు, అందుకనే దీనిని తక్కువ చేసి చూడడం మొదలుపెట్టారు. అప్పుడు నిరాశ చెందిన అధిక మాసం శ్రీ విష్ణువు దగ్గరికి వెళ్ళి తన బాధను చెప్పుకోగా, విష్ణుమూర్తి కరుణించి, నేనే అధిపతిగా ఉంటాను, నా పేరైన పురుషోత్తమ పేరుతోనే ఈ మాసం పిలువబడుతుంది అని వరం ఇచ్చారు. అప్పటి నుంచి అధిక మాసం పురుషోత్తమ మాసంగా ప్రసిద్ధిగాంచింది. ఈ నెలలో చేసే ఆధ్యాత్మిక కార్యాలకు అనంతమైన ఫలితాలు లభిస్తాయని విష్ణువే స్వయంగా చెప్పారు. ఈ మాసం అంతా ఓం నమో నారాయణాయ లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాలని మనసులో అలా అనుసంధానం చేస్తూనే ఉండాలి. ఈ అధిక మాసం తర్వాత కూడా ప్రతి బుధవారం విష్ణు ప్రీత్యర్థం ఈ పారాయణ చేసుకోవడం ఎంతో శుభప్రదం. ఈ అధిక మాసంలో ఏకభుక్తం చేయడం, పవిత్ర నదీ స్నానాలు, జపాలు, దానాలు, విష్ణారాధన వీటి వల్ల పాపక్షయం కావడంతో పుణ్య ఫలితాలు పొందుతారు. ఈ అధిక మాసంలో భాగవతం, భగవద్గీత, శ్రీ విష్ణు సహస్రనామం, శ్రీమద్ రామాయణం, నారాయణీయం శ్రద్ధతో పారాయణ చేసుకుంటే ఎంతో శుభ ఫలితాలు పొందుతారు. అధిక మాసంలో వస్త్రాలు, ఆవు నెయ్యి, ధాన్యాలు, బెల్లం సద్బ్రాహ్మణులకు దానం ఇవ్వడం శ్రేష్టం. ఆవు నెయ్యితో వెలిగించిన దీపాన్ని సాయంత్ర సమయంలో తగు దక్షిణతో సద్బ్రాహ్మణునికి సమంద్రకంగా దీపదానం చేస్తే విశేష పుణ్యకారకం. పితృదేవతలు కూడా ఎంతో తృప్తి చెందుతారు. బ్రహ్మపురాణ అంతర్గతంగా యమకృతమై ఉన్న శ్రీ విష్ణు పురుషోత్తమ స్తోత్రం ఈ అధిక మాసం అంతా ప్రతిరోజు ఉదయం సాయంత్రం ముమ్మారు అంటే 3 సార్లు పారాయణ చేసుకోవడం లేదా వినడం తప్పక చేయాలి. ఈ స్తోత్ర పాఠం అంటే ఈ స్తోత్రం యొక్క లిరిక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాం. పురుషోత్తమ స్తోత్రం. నమస్తే భగవాన్ దేవ లోకనాథ జగత్పతే క్షీరోదవాసినం దేవం శేషభోగానుశాయినం వరం వరేణ్యం వరదం కర్తారం అకృతం పరం విశ్వేశ్వరం అజం విష్ణుం సర్వజ్ఞం అపరాజితం నీలోత్పలదళశ్యామం పుండరీకనిభీక్షణం సర్వజ్ఞం నిర్గుణం శాంతం జగద్ధాతారమవ్యయం సర్వలోకవిధాతారం సర్వలోకసుఖావహం పురాణం పురుషం వేద్యం వ్యక్తావ్యక్తం సనాతనం పరావరాణాం అస్తుత్యం లోకనాథం జగద్గురుం శ్రీవత్సోరస్క సంయుక్తం వనమాలా విరాజితం పీతవస్త్రం చతుర్బాహుం శంఖచక్రగదాధరం హారకేయూరసంయుక్తం ముకుటాంగదశోభితం సర్వలక్షణసంపన్నం సర్వేంద్రియవివర్జితం కూటస్థం అచలం సూక్ష్మం జ్యోతిరూపం సనాతనం భావాభావ వినిర్ముక్తం వ్యాపినం ప్రకృతే పరం నమస్యామి
జగన్నాథం ఈశ్వరం సుఖదం ప్రభుం ఇత్యేవం ధర్మరాజానం పుణ్యానక్రోధసంభవం స్తుత్వా నానావిధైః స్తోత్రైః ప్రణామమకరోత్తదా. ఇది శ్రీ బ్రహ్మమహాపురాణ యమకృత శ్రీ విష్ణు పురుషోత్తమ స్తోత్రం సంపూర్ణం. పురుషోత్తమ స్తోత్రం. నమస్తే భగవాన్ దేవ లోకనాథ జగత్పతే క్షీరోదవాసినం దేవం శేషభోగానుశాయినం వరం వరేణ్యం వరదం కర్తారం అకృతం పరం విశ్వేశ్వరం అజం విష్ణుం సర్వజ్ఞం అపరాజితం నీలోత్పలదళశ్యామం పుండరీకనిభీక్షణం సర్వజ్ఞం నిర్గుణం శాంతం జగద్ధాతారమవ్యయం సర్వలోకవిధాతారం సర్వలోకసుఖావహం పురాణం పురుషం వేద్యం వ్యక్తావ్యక్తం సనాతనం పరావరాణాం అస్తుత్యం లోకనాథం జగద్గురుం శ్రీవత్సోరస్కసంయుక్తం వనమాలా విరాజితం పీతవస్త్రం చతుర్బాహుం శంఖచక్రగదాధరం హారకేయూరసంయుక్తం ముకుటాంగదశోభితం సర్వలక్షణసంపన్నం సర్వేంద్రియవివర్జితం కూటస్థం అచలం సూక్ష్మం జ్యోతిరూపం సనాతనం భావాభావ వినిర్ముక్తం వ్యాపినం ప్రకృతేః పరం నమస్యామి జగన్నాథం ఈశ్వరం సుఖదం ప్రభుం ఇత్యేవం ధర్మరాజానం పుణ్యానక్రోధసంభవం స్తుత్వా నానావిధైః స్తోత్రైః ప్రణామమకరోత్తదా. ఇది శ్రీ బ్రహ్మమహాపురాణ యమకృత శ్రీ విష్ణు పురుషోత్తమ స్తోత్రం సంపూర్ణం. పురుషోత్తమ స్తోత్రం. నమస్తే భగవాన్ దేవ లోకనాథ జగత్పతే క్షీరోదవాసినం దేవం శేషభోగానుశాయినం వరం వరేణ్యం వరదం కర్తారం అకృతం పరం విశ్వేశ్వరం అజం విష్ణుం సర్వజ్ఞం అపరాజితం నీలోత్పలదళశ్యామం పుండరీకనిభీక్షణం సర్వజ్ఞం నిర్గుణం శాంతం జగద్ధాతారమవ్యయం సర్వలోకవిధాతారం సర్వలోకసుఖావహం పురాణం పురుషం వేద్యం వ్యక్తావ్యక్తం సనాతనం పరావరాణాం అస్తుత్యం లోకనాథం జగద్గురుం
श्रीवत्सोरस्कसंयुक्तं वनमालाविराजितं पीतवस्त्रं चतुर्बाहुं शङ्खचक्रगदाधरं हारकेयूरसंयुक्तं मुकुटाङ्गदशोभितं सर्वलक्षणसम्पन्नं सर्वेन्द्रियविवर्जितं कूटस्थम् अचलं सूक्ष्मं ज्योतिरूपं सनातनम् भावाभावविनिर्मुक्तं व्यापिनं प्रकृतेः परं नमस्यामि जगन्नाथम् ईश्वरं सुखदं प्रभुम्। इत्येवं धर्मराजानं पुण्यानक्रोधसम्भवम् स्तुत्वा नानाविधैस्तोत्रैः प्रणाममकरोत्तदा। इति श्रीब्रह्ममहापुराण यमकृत श्रीविष्णुपुरुषोत्तमस्तोत्रं सम्पूर्णम्। स्वस्ति।